అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. దేవి శరన్నవరాత్రి వేడుకలు మండపేట శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలను పురస్కరించుకుని వాసవి మాత ఆలయంలో మండపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ది వైశ్య యూత్ సభ్యులు భవానీ మాల్దారులకు ప్రతిరోజు వడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ పూర్వపు అధ్యక్షులు సంక సూర్యనారాయణ బాబ్జీ మాస్టర్ మాట్లాడుతూ ది వైశ్య యూత్ మండపేట వారి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని అన్నారు. అమ్మవారి దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ది వైశ్య యూత్ మండపేట అధ్యక్షులు నూల్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాకచర్ల వివి సత్యనారాయణ గుప్తా, ఆర్యవైశ్య సంఘం కోనసీమ జిల్లా పిఆర్ఓ నాలం కిట్టు, మండవల్లి శ్రీనివాస్, కంచర్ల జలమురళి, ఇంకొల్లి శ్రీనివాస్, కంచర్ల కార్తిక్, బోడ ప్రసన్న కుమార్, కందుల రాజా తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. గత 6 సంవత్సరాలుగా వైశ్య యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ భవానీ వడి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మా వైశ్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మా వైశ్య యూత్ వ్యవస్థాపకుడు శ్రీ కంచర్ల మాణిక్యాలరావు గారు జిల్లా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం ఈ భవానీ వడి కార్యక్రమాన్ని దాతల సహాయంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం మండపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ప్రతిరోజు సుమారు 1000కి పైగా భవానీలు ఈ వడి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిరాటంకంగా సాగాలని ఆ దుర్గమ్మ తల్లిని, అదేవిధంగా వాసవి మాతని సదా ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగడానికి మండపేటలోని అనేక మంది ఆర్యవైశ్యులు దాతలుగా ముందుకొచ్చారు. వారందరికీ కూడా మా వైశ్య యూత్ తరఫున, ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా సాగేటట్లుగా మాకు శక్తిని ప్రసాదించమని ఆ వాసవి మాతని కోరి ప్రార్థిస్తున్నాము. జై హింద్.